వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ. ఈరోజు ఆస్ట్రాలజీ టాపిక్లో జాతకుడికి ఏ మహాదశ కాలం, అలాగే ఈ మహాదశ కాలంలో ఏ భుక్తి కాలం, అలాగే ఈ భుక్తి కాలంలో ఏ అంతర కాలం యోగిస్తుంది. ఈ విషయం గురించి ప్రతిరోజు చాలామంది ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఏ మహాదశ కాలం జాతకుడికి యోగిస్తుంది అనే విషయానికి వచ్చేసరికి ఈ విషయాన్ని చాలా సింపుల్ పద్ధతిలో, వెరీ సింపుల్ టెక్నిక్ పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను వివరించబోతున్న ఈ రూల్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలరు. ఇక మనం టాపిక్లోకి వస్తే, వింశోత్తరి మహాదశ కాలం 120 సంవత్సరాలు ఉంటుంది. ఈ 120 సంవత్సరాల మహాదశ కాలంలో మొదట కేతుగ్రహంతో స్టార్ట్ అవుతుంది. కేతుగ్రహం 7 సంవత్సరాలు, తర్వాత శుక్రగ్రహం 20 సంవత్సరాలు, ఆ తర్వాత సూర్యగ్రహం 6 సంవత్సరాలు, ఆ తర్వాత చంద్రగ్రహం 10 సంవత్సరాలు, ఆ తర్వాత కుజగ్రహం 7 సంవత్సరాలు, ఆ తర్వాత రాహుగ్రహం 18 సంవత్సరాలు, ఆ తర్వాత గురుగ్రహం 16 సంవత్సరాలు, ఆ తర్వాత శనిగ్రహం 19 సంవత్సరాలు, చివరిగా బుధగ్రహం. ఈ బుధగ్రహం 17 సంవత్సరాలు. ఈ 9 గ్రహాల మహాదశ కాలాలన్నీ కలిపితే 120 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఉదాహరణకు జాతకుడికి గురు మహాదశ జరుగుతుంది అనుకుందాం. కాబట్టి రాశి చక్రంలో గురుగ్రహం ఏ స్థానంలో ఉన్నా సరే, 6, 8 స్థానాలతో ఏమాత్రం సిగ్నిఫికేషన్స్ ఉన్నా, లేదా 6వ స్థానం మరియు 8వ స్థానాధిపతి డిగ్రీలకు చాలా దగ్గరగా ఉన్నా, లేదా 6వ స్థానాధిపతి మరియు 8వ స్థానాధిపతి డిగ్రీలకు చాలా దగ్గరగా ఉన్నా, ఆ జాతకుడికి ఆ మహాదశ కాలం యోగించదు. ఇక్కడ గురుగ్రహం అనుకున్నాం కాబట్టి గురుగ్రహానికి ఈ కాంబినేషన్లో, అనగా 6, 8 కాంబినేషన్లో సిగ్నిఫికేషన్స్ ఉంటే, అనగా సంబంధం ఏర్పడితే, ఆ జాతకుడికి ఆ గురు మహాదశ యోగించదని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. గురుగ్రహం రాశి చక్రంలో ఎంత బలంగా ఉన్నా సరే మహాదశాధిపతి గురుగ్రహము యోగించదు. అలాగే ఈ మహాదశ అధిపతి గురు మహాదశ కాలంలో, ఉదాహరణకు శని భుక్తి అనుకుందాం. శని గ్రహానికి కూడా ఇదే పద్ధతిలో 6, 8 సంబంధం ఏర్పడితే గురు మహాదశలో శని భుక్తిలో ఫలితాలు నెగటివ్గా ఉంటాయి. అంటే ఈ శని భుక్తిలో నష్టాలు, అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే పద్ధతిలో గురు మహాదశ శని భుక్తిలో కుజ అంతర అనుకుందాం. కుజగ్రహానికి కూడా ఇదే పద్ధతిలో 6, 8 సంబంధం ఏర్పడితే ఆ జాతకుడికి కుజ అంతర కాలం యోగించదు. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ గ్రహాలకు 6వ స్థానం లేదా 8వ స్థానం డిగ్రీలకు దగ్గరగా ఉన్న, అలాగే 6వ స్థానం లేదా 8వ స్థానాధిపతి డిగ్రీలకు దగ్గరగా ఉన్న వారికి ఆ గ్రహాలకు సంబంధించిన మహాదశ భుక్తి అంతర కాలాలు యోగించవని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది 100% ప్రిడిక్టివ్ రూల్, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్ 100% కరెక్టా కాదా అనే విషయాన్ని వచ్చేసరికి, మీకు తెలిసిన వాళ్ళ జాతకాలలో వారికి ఏ సమయంలో నష్టాలు వచ్చాయో ఆ సమయంలో నడిచే మహాదశ భుక్తి అంతరాధిపతులను చెక్ చేయండి.
వాళ్ళకు ఖచ్చితంగా 6-8 వచ్చి తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రూల్ కరెక్టా కాదా అనే విషయానికి వచ్చేసరికి మీ కామెంట్తో లేదా పర్సనల్గా ఇక్కడ కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు. అలాగే జ్యోతిష్య తరగతులు ఆన్లైన్ జూమ్లో, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ చందానగర్ హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఇవ్వబడిన నెంబర్లో సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.